వ్యాధులు, రోగాలు లేకపోవటం అనేది నిజానికి పరిపూర్ణమైన ఆరోగ్యం కాదు. అది జస్ట్ ఆరోగ్యం మాత్రమే. మరి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం అంటే ఏమిటి? అంటే ఆనందంగా ఉండటం. ఇలాగ ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? అంటే కొన్ని చక్కని టెక్నిక్స్ ఉన్నాయి. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది ఇసుక. ఇసుకలో పిచ్చుక గూళ్ళు కట్టడం. చూడండి, మీరు గమనించారా? మీ చిన్నప్పుడు మీరంతా కూడా ఇట్లా కట్టే ఉంటారు. అయితే ఇన్హిబిషన్స్ పెద్ద అయిన తర్వాత ఇలాంటి వాటి నుంచి మనం రెస్ట్రిక్ట్ చేసుకుంటూ ఉంటాం. కానీ పిల్లలు చాలా ఆనందంగా గడుపుతారు ఇసుకలో వాళ్ళని వదిలినప్పుడు. మనం కూడా చిన్నపిల్లల్లాగా మారి ఇసుక కనిపించినప్పుడు లేదా ప్రత్యేకించి మన ఇళ్ల లోగిళ్ళలో ఒక పెద్ద ఇసుక కుప్పని వేయించుకొని వీలున్నప్పుడల్లా ఆ ఇసుక మీద కూర్చొని ఇంకా వీలున్నప్పుడల్లా దాంట్లో ఆ ఇసుకలో పిచ్చుక గూళ్ళు కడుతూ ఉండాలి. అంటే కాలు పెట్టి తడి ఇసుకని ఆ పైనంతా వేసి ఒక గూడ్లాగా కడితే అంతులేనంత ఆత్మ సంతృప్తి అనిపిస్తుంది, ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే దీనికి అనేక అంశాలు. ఒకటి, ఇన్హిబిషన్స్ లేని పసితనాన్ని మనం ఎంజాయ్ చేస్తాం. ఒకటి. రెండోది పాదాలు. ఈ బేర్ ఫుట్ వాకింగ్ అనే అందుకే ఒక ప్రక్రియ ఉంది. అంటే చెప్పులకి కాళ్ళకి చెప్పులు లేకుండా ఇసుకలో నడిస్తే కూడా అది ఒక మసాజ్ లాగా అయ్యి మొత్తం సర్వశరీరగతంగా ఈ నరాల ద్వారా వ్యాపించి ఒక రిలాక్సేషన్ అనిపిస్తుంది. కాబట్టి ఆ పిల్లలు పొందేటటువంటి ఆనందాన్ని మనము పొందాలంటే పిల్లల్లాగా మనం కొంతసేపు మారితే మంచిది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః. శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.